హాయ్ అండి. టమాటా మునగాకు రసం తయారు చేసుకుందామండి. రండి చూద్దాం. ఇగోండి టమాటా, చింతపండు, కరివేపాకు, మునగాకు మిక్సీ పట్టుకోవాలండి. ఇవేమో తాలింపులకండి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, తాలింపు గింజలు, ఎండుమిరకాయ, కరివేపాకు. ఇదేమో రసం పౌడర్ అండి. అన్నీ వేసింది. దినుసులు పౌడర్ అండి. మిరియాలు, జీలకర్ర అన్నీ వేసింది. ధనియాలు ఇవన్నీ వేసి చేసిన పౌడర్ అండి. మిక్సీ వేసుకున్నామండి. మునగాకు కూడా వేసుకున్నామండి. మిక్సీ వేయాలండి. మునగాకు కూడా కాగాక వడగట్టాలి. మిక్సీ పట్టానండి. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేయాలండి. ఇవన్నీ వేసేసుకున్నామండి దీంట్లోకి. ఉల్లిపాయ ముక్కలు తాలింపులు వేయాలండి. రసం పౌడర్ అండి. దీంట్లోనే కందిపప్పు కూడా ఉన్నాయండి. ఉప్పు కూడా వేసుకుందామండి. తగినంత ఉప్పు రసంలోకి. పసుపు అండి, తగినంత పసుపు. పొయ్యలిగిచ్చుకుందామండి. కొంచెం కాగాలండి. కొంచెం ఎసరు వాటర్ వేసుకుందామండి రసంలోకి. అవన్నీ మిక్సీ పట్టాం కదండి. ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి. మరగాలండి కొంచెంసేపు. మరిగినాక తాలింపు వేద్దాం. చారు మరిగినాయండి. తాలింపు వేసుకున్నాం. చారు తాలింపుకి సట్టు పెట్టుకున్నాం. అంత నూనె వేసుకున్నాం అండి ఉల్లిపాయ ఆగటానికి. తాలింపు గింజలు, ఎండుమిరకాయలు వేసేసుకున్నాం. ఆగాలి. ఉల్లిపాయ కూడా వేసేద్దాం. పచ్చిమిరకాయ ఉల్లిపాయ కొంచెం వేస్తే తాలింపులో చారేద్దాం. తాలింపు వేగిందండి. రసం వేసుకుందాం. ముందుగా కాసిన రసం ఉంది కదండి, పొయ్యి కట్టేసుకున్నాం. రసము వేస్తున్నాం. వడగట్టుకోవాలండి. పిప్పులు ఉంటే పడిపోతాయి, అందుకని వడగట్టుకోవాలి. చూసారండి ఎంత పిప్పు వచ్చిందో. టమాటాలు అవన్నీ వడగట్టాం కదా. ఇగండి సారి టమాటా మునగాకు రసం తయారైందండి. చూడండి ఎంత బాగుందయ్యో. పిల్లలకు పెట్టినా కూడా చాలా మంచిదండి హెల్త్కి.